ప్రతిరోజు స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి, తాజాగా ఉండటానికి స్నానం ఎంతో అవసరం. అయితే స్నానం చేసిన తర్వాత మనం పాటించే కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది స్నానం పూర్తయ్యాక తొందరగా రెడీ కావాలనే ఉద్దేశంతో హడావుడిగా శరీరాన్ని తుడుచుకుంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో చర్మంపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల అనవసర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టవల్తో ముఖాన్ని గట్టిగా రుద్దడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. ఇలా చేయడం వల్ల చర్మం పైభాగంలో ఉండే సున్నితమైన కణాలు దెబ్బతినే అవకాశం ఉందని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ చర్మం శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల గట్టిగా రుద్దడం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబడటం, కాలక్రమేణా ముడతలు రావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వేడి నీరు చర్మంలోని సహజ తేమను తగ్గించి చర్మాన్ని మరింత సెన్సిటివ్ గా మారుస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో స్నానం చేసిన వెంటనే క్రీమ్స్, సుగంధ ఉత్పత్తులు లేదా ఇతర కాస్మెటిక్ పదార్థాలు ఉపయోగించడం మంచిది కాదని చెబుతున్నారు. చర్మం పూర్తిగా సాధారణ స్థితికి చేరిన తర్వాతే వాటిని ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణ విషయంలో కూడా చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా తలస్నానం చేసిన వెంటనే జుట్టును ఎలా చూసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడి జుట్టు సాధారణంగా ఉన్నప్పుడు కంటే చాలా బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో జుట్టు మూలాలు సున్నితంగా ఉండటంతో చిన్న ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తలస్నానం చేసిన వెంటనే జుట్టును గట్టిగా దువ్వడం, బలంగా లాగడం లేదా బిగుతుగా కట్టడం వంటి పనులను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. చాలా మందికి రాత్రి తలస్నానం చేసి వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ తడి తలతో పడుకోవడం వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా తల చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తడి జుట్టులో తేమ ఎక్కువసేపు ఉండటం వల్ల జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం, కొన్ని సందర్భాల్లో చుండ్రు వంటి సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం కూడా ఆరోగ్యపరంగా మంచిది కాదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరం పూర్తిగా ఆరిపోయే వరకు గాలి ఆడే సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని చెబుతున్నారు. చిన్న విషయాల్లా కనిపించినా స్నానం తర్వాత పాటించే ఈ అలవాట్లు చర్మం, జుట్టు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.